ఈ నెల 5వ తేదీ ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలులోని A1 ఫంక్షన్ హాల్లో ఆర్యవైశ్యుల సమావేశం నిర్వహించనున్నట్లు ఆర్యవైశ్య కార్పొరేషన్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కుప్పం ప్రసాద్ అన్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్ర మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైసీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారని కుప్పం ప్రసాద్ తెలిపారు. ఈ సమావేశంకు ఒంగోలు నియోజకవర్గంలోని ఆర్యవైశ్య సోదరులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఇంక ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, అమరా సత్యనారాయణ, పబ్బిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, వాసవి మాతాకి జై, వాసవి వాసవి మాతాకి. ఆర్యవైశ్యులందరూ కూడా సమావేశం అవటం జరిగింది. ముఖ్యంగా రేపు ఆదివారం రోజు A1 ఫంక్షన్ హాల్లో సాయంత్రం 5 గంటలకి ఆర్యవైశ్యులందరూ కూడా, ఒంగోలు నియోజకవర్గంలో ఆర్యవైశ్యులందరూ కూడా వచ్చి ఆ ఆర్యవైశ్యుల ఐక్యత చాటుకోవాలని అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమానికి ఒంగోలు నియోజకవర్గ ఆర్యవైశ్యులు అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆ కార్యక్రమానికి పెద్దలు, ఒంగోలు శాసనసభ్యులు, మాజీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇంకా పెద్దలు, ఆర్యవైశ్య ప్రముఖులు అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని, పెద్దలందరూ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను. నిన్న అన్ని కూటములన్నీ కలిసి ఈరోజు ఆర్యవైశ్య వాసవి కన్యకా పరమేశ్వర గుళ్ళను కూడా మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు నీచత్వం మరొకసారి బయటపడింది. ముఖ్యంగా ఆ రోజు వాసవి అమ్మవారి గుళ్ళన్నీ ఆర్యవైశ్యులు రూపాయి పోగు చేసుకొని వైశ్యులు గుళ్ళు కట్టుకున్నారు. అవన్నీ ఎండోమెంట్లో ఉంటే ఆ రోజు దివంగత నేత కొంజేటి రోసయ్య గారు మాట్లాడిన తర్వాత వారు అమ్మవారి గుడులన్నీ కూడా ఆర్యవైశ్యులే పరిపాలించుకునే విధంగా ఎండోమెంట్లో నుంచి దాన్ని ఇవ్వడానికి ఎంతో కష్టపడి ఆర్యవైశ్యులకి, అమ్మవారికి, వాసవి కన్యకా పరమేశ్వర గుళ్ళన్నీ కూడా ఎండోమెంట్కి సంబంధం లేకుండా ఇవ్వడం జరిగింది. ఈరోజు కుటిల రాజకీయం కోసం స్వార్థపడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యుల మీద ద్వేషం, విషం కక్కుతానే ఉంటాడు. మరొకసారి విషం కక్కిన పరిస్థితి మనకు ఉంది. ఇవాళ ఈ గుళ్ళన్నీ మళ్ళీ కూడా గవర్నమెంట్లో తీసుకునే విధంగా ఆలోచన చేస్తున్నాడు. వాసవి అమ్మవారు ఆత్మాత్మ దినోత్సవాన్ని మేము గవర్నమెంట్ ఆధీనంలో తీసుకుంటా అంటాడు. అంటే ముఖ్యంగా ఆర్యవైశ్యులందరూ, ఈ రాష్ట్రంలో ఆర్యవైశ్యులంతా అప్రమత్తం అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఆత్మార్పణ దినోత్సవం మనం ఎంతో ఘనంగా చేసుకుంటా ఉంటాం, మనందరికీ తెలుసు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వారి తొత్తులకి ఈ గుళ్ళని ఇచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ఆర్యవైశ్యులంతా ఏకమయ్యి మీరందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు ఈ కూటమి మాట్లాడిన మాటలన్నీ కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యులకు చేసింది ఏం లేదు. ఎప్పుడు కొంజేటి రోసయ్య గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు చేసే నీచ పనులు, నికృష్ట పనులు ఎప్పుడు ఎత్తి చూపించి, చంద్రబాబు నువ్వు తప్పుడోడివి, నువ్వు ఈ తప్పు చేసావు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటాడు కొంజేటి రోసయ్య గారు. వారు మాట్లాడిన పిమ్మట వారి మీద ఉన్న కక్ష ఆర్యవైశ్యుల మీద ఎప్పుడు చూపిస్తూ ఉంటాడు. మీ అందరికీ తెలుసు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్ర పాఠ్యాంశ పుస్తకాల్లో ఉండేది. తీసిన ఘనత చంద్రబాబు నాయుడు. నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరుగుతుంటే పొట్టి శ్రీరాములు గుర్తుగా అది కూడా తీసిన ఘనత చంద్రబాబు నాయుడు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు వర్ధంతుల జయంతి కూడా చేయని ఘనత చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా చింతామణి నాటకం కోసం ఇన్ని రోజులు తిరిగినా పట్టించుకోలేదు. నెల్లూరుకి పొట్టి శ్రీరాములు జిల్లా పెట్టమని 2 రోజులు అపాయింట్మెంట్ ఇచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి కనీసం పలకరించిన పాపాన పోలా. కానీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత నెల్లూరుకి పొట్టి శ్రీరాములు జిల్లాకు పెట్టాడు. ప్రతి విషయంలో కూడా ఆర్యవైశ్యులు అంటే ఒక చిన్న చూపు. ఆర్యవైశ్యులందరూ కూడా ఏకమయ్యి రానున్న రోజుల్లో మీ అందరూ తెలుసు, కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతామని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకంటే ఆర్యవైశ్యులను హీనంగా చూసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అందరూ కూడా మే 5వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు A1 ఫంక్షన్ హాల్ ఆర్యవైశ్యులు అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను.